నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. నా పేరు శ్రీలత. నేను అవనిగడ్డకు చెందిన వారిని. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్పై నా విశ్వాసాన్ని బలపరిచిన ఒక అందమైన సోమ అద్భుతం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక భక్తుని ఇంట్లో జరిగిన పవిత్ర పూజ సమయంలో సత్యలోకంలో జరిగిన నవరాత్రి హోమాల నుండి తెచ్చిన కుంకుమ ప్యాకెట్లు మాకు అందాయి. నేను ఆ పవిత్ర కుంకుమను ఇంటికి తీసుకువచ్చి నా పూజాపీఠంపై ఉంచి సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించాను. నేను నా గ్రామంలో ధర్మాన్ని వ్యాపింపచేసి ఇతరులు వారి సజీవ ఉనికిని అనుభవించేలా సహాయపడడానికి నా ఇంట్లో సోమ అద్భుతం జరిగేలా చేయమని శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును మనస్ఫూర్తిగా ప్రార్థించాను. నా ప్రార్థన తప్పక నెరవేరుతుందనే సంపూర్ణ నమ్మకంతో ఒక రాత్రి సేవ తర్వాత నుదుటిపై పవిత్ర కుంకుమను ధరించి నిద్రపోయాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అపారమైన అనుగ్రహం వలన దివ్యమైన సోమం శ్రీమూర్తి నుండి కుంకుమ రూపంలో అద్భుతంగా ప్రత్యక్షమైంది. మరుసటి రోజు ఉదయం నేను ఈ అద్భుతాన్ని చూసినప్పుడు నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఈ వార్త వ్యాపించడంతో చుట్టుప్రక్కల గ్రామాల నుండి దాదాపు 400 మంది ప్రజలు పవిత్రమైన సోమాన్ని స్వీకరించి తమ హృదయపూర్వక ప్రార్థనలు సమర్పించడానికి మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత చాలా మంది భక్తులు తమ చిరకాల ప్రార్థనలు నెరవేరాలని పంచుకున్నారు. పలువురు నిరుద్యోగ యువకులకు మంచి ఉద్యోగాలు లభించాయి. మరియు పవిత్రమైన సోమాన్ని స్వీకరించిన తర్వాత చాలా మంది అద్భుతమైన స్వస్థతను కోలుకోవడాన్ని అనుభవించారు. అప్పటి నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారు తమ దివ్య అనుగ్రహాన్ని పొందిన ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరుస్తూ మా ఇంటిపై లెక్కలేనన్ని అద్భుతాలను కురిపిస్తూనే ఉన్నారు. తమ సజీవ సాన్నిధ్యంతో అనంతమైన అనుగ్రహంతో మా ఇంటిని ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు అపారమైన కృతజ్ఞత, ప్రేమ మరియు భక్తితో అసంఖ్యాకమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.